హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 22A నిషేధిత భూములకు సంబంధించి భూములకు విముక్తి అయితే కలుగుతోంది. దాదాపు 5 రకాల భూములను 22A నిషేధిత జాబితాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వము ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా ఉత్తర్వులు జారీ చేసి అక్కడ వారి దగ్గర నుంచి నోటీసులు అనేటివి తీసుకొని వారికి న్యాయం చేస్తూ వస్తుందన్నమాట. తాజాగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లాలో పర్యటన అయితే చేశారు. ఏలూరు జిల్లాలో ఆయన పర్యటన చేసినటువంటి ఏదైతే నియోజకవర్గం పంచాయతీ పరిధిలో అక్కడ ఉన్నటువంటి 22A నిషేధిత భూములను తొలగించి అక్కడ ఆ భూమికి కలిగినటువంటి రైతులకు 1B పత్రాలను అయితే అందించడం జరిగిందండి. అసలు ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే 22A నిషేధిత భూములకు సంబంధించి ప్రభుత్వము కొన్ని తాజా మార్పులు చేస్తూ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మీకు చెప్తాను. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ 22A నిషేధిత భూములు అంటే ఏంటి, వాటికి సంబంధించి మనము ఏం చేసుకునే దానికి అవకాశం ఉండదు, అలానే ఎందుకు 22A నిషేధిత భూముల్లోకి మన భూములు అనేటివి చేర్చబడ్డాయి, అలానే ఈ యొక్క 22A నిషేధిత భూములు ఒకవేళ పొరపాటున మన భూమి అందులో కలిసిపోయినట్లయితే దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే వివరాలను వివరంగా ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే మనకు ఈరోజు న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ హెడ్లైన్ ఈ విధంగా ఉందండి, 22A జాబితా భూములకు విముక్తి అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం అనేది కల్పిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము. 22A నిషేధిత భూముల్లో నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తుంది. వాటి గురించి నేను మాట్లాడతాను. అయితే ఇక్కడ మనం ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లా కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ రైతులతో అయితే మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు 22A నిషేధిత భూముల గురించి చెప్పడం జరిగింది. ఆ 22A నిషేధిత భూముల నుంచి అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తూ ఆ భూములను తొలగించండి, ఈ యొక్క రైతులకు న్యాయం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేలా ఆర్డీఓకు అధికారాలు కల్పించాలని సూచించారు. అలాగే అసైన్డ్ భూములు పట్టా భూములుగా వర్గీకరించే ప్రక్రియను చేపట్టాలని అధికారులకు ఆదేశించారని చెప్పి ఇక్కడ చెప్తుందన్నమాట మనకు వచ్చినటువంటి ఆర్టికల్. ఇక్కడ ముఖ్యంగా ఈ ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 4977 ఎకరాలకు సంబంధించి 22A నిషేధిత భూముల నుంచి అయితే తొలగించామని చెప్పి అయితే చెప్పారండి. ఈ ప్రక్రియ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు గారు నేరుగా లబ్ధిదారులకు అక్కడే ఆ ఊరి పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి 1B అడంగల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. 1B అడంగల్ వచ్చిందంటే మన సొంత భూమి, మన పట్టా అన్నమాట. ఓకేనా? ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 22A నిషేధిత భూములు అంటే ఏంటనేది తెలుసుకుందాం. తెలియని వారికి ఈ సమాచారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారము అమ్మకాలు, కొనుగోలు మరియు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లోని నిషేధిత భూముల జాబితా. ఈ జాబితాలో ఉన్నటువంటి భూములను ఎవ్వరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి, బదిలీ చేయడానికి కుదరదు. ఓకేనా? ఇక్కడ ల్యాండ్స్ ఉంటాయి. మనకు అందరికీ కూడా పొలాలు ఉంటాయి. ఈ పొలాల్లో సొంత పట్టా భూములు అనేవి ఉంటాయి మనవి. అంటే మన తాత వంశం నుంచి మనకు వచ్చినటువంటి భూములు, లేదా మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములు, ఇవన్నీ కూడా మన సొంత భూములు కాబట్టి మనకు పట్టా ఉంటుంది. అందులో ముఖ్యంగా గతంలో సర్వేలు అయితే జరిగాయి. ఈ సర్వే నంబర్లలో పొరపాట్ల వల్ల లేదా అక్రమంగా కావాలనే అధికారులు మీ మీద పగబట్టి కొంత భూమిని 22A నిషేధిత భూముల్లోకి చేర్చేశారనుకోండి, ఆ భూమిని మీరు అమ్ముకునేదానికి కుదరదు, రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి కుదరదు, అదేవిధంగా కొనుగోలు చేసేదానికి కూడా కుదరదు. ఇలాంటి సమస్యలు అనేటివి పెరిగిపోయినాయి. అప్పుడు మనకు తాజాగా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 22A నిషేధిత భూములు ఏవైతే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు, వీటినన్నిటికీ కూడా కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేసింది. అవి ఏంటనేది చూద్దాం. తాజాగా వచ్చినటువంటి మార్పులు మరియు మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే పొరపాటున లేదా అక్రమంగా 22A జాబితాలో చేరినటువంటి
5 రకాల భూములను తొలగించారు. ఆ తొలగించినటువంటి 5 రకాల భూముల గురించి కూడా నేను మీకు చెప్తాను. కిందనే ఉంది టాపిక్, చూపిస్తాను. ఓకేనా. పట్టా భూములు ఏ పరిస్థితిలోనూ 22A ఉండకూడదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. అదే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, పట్టా భూమి మన సొంత భూమి ఏదైతే ఉందో దాన్ని 22A నిషేధిత జాబితాలో చూపించకూడదు. అలానే భూమిని 22Aలో చేర్చే ముందు యజమానికి తప్పనిసరిగా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లిఖిత పూర్వక నోటీస్ ఇవ్వాలి. ఇది చాలా మంచి అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ పొలం అనేది ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే మీ పొలం అనేది మీకు తెలియకుండా 22A జాబితాలో చేరితే చాలా అన్యాయం కదా. సో అదేవిధంగా మీకు నోటీస్ అందించి ఇలా మీ భూమి అనేది 22A జాబితాలోకి చేరుస్తున్నాము, మీరు దేవాదాయ భూమిని ఆక్రమించేశారు, లేదా ఈ యొక్క ప్రభుత్వం ల్యాండ్ని అయితే ఆక్రమించారు, లేదా అజైనెడ్ ల్యాండ్స్ అనేటివి మీరు ఇక్కడ ఆక్రమించారని చెప్పి మీకు ఒక నోటీస్ అనేది ఇచ్చి మీ యొక్క భూమిని 22A జాబితాలోకి చేరిస్తే బాగుంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా చేర్చేస్తే మీ భూమి ఏదైతే ఉందో దాన్ని కూడా సొంత భూమిని కూడా కలిపేసి చేసేస్తే బాగోదు కదా. ఓకేనా. సో మాన్యువల్ ఎంట్రీలకు స్వస్థపల్లికి కేవలం సబ్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులే భూములు చేర్పులు తొలగింపుల అధికారులు పరిమితం అయితే చేశారు. అంతకుముందు మాన్యువల్ ఎంట్రీలు ఉన్నాయి. ఈ మాన్యువల్ ఎంట్రీల వల్లనే చాలా వరకు తప్పిదాలు జరిగిపోయినాయి అనమాట. ఓకేనా. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా మాజీ సైనికులు పేదల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ అర్హులకు 1B అడంగల్ పత్రులను అందజేస్తున్నారు. ఇప్పుడు మనం అదే చూసింది వీడియో స్టార్టింగ్లో. సో మీ భూమి మీ హక్కు భాగంలో 22A నిషేధిత భూములకు సంబంధించి విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. ఇక్కడ మనం వీడియో మధ్యలో చూసుకున్నాం 5 రకాల భూములను తొలగించారని చెప్పి. ఈ 5 రకాల భూములు ఏంటయ్యా అంటే ప్రైవేట్ పట్టా భూములు, పొరపాటున లేదా తప్పుగా నిషేధిత జాబితాలో చేరినటువంటి సాధారణ ప్రైవేట్ పట్టా భూములు. ఇక్కడ అవేనండి, మనకు సొంతంగా మన పట్టా అనేది ప్రైవేట్ ల్యాండ్, మామూలుగా అయితే గవర్నమెంట్ది కాదు కదా, ప్రైవేట్ అంటే మనం. సో మనకైతే సంబంధించినటువంటి ల్యాండ్, ఆ ల్యాండ్ని 22A జాబితాలో చేరిస్తే వాటిని తొలగించుకోవచ్చు. సైనిక ఉద్యోగుల భూములు, దేశం కోసం పనిచేసిన సైనిక కుటుంబాలకు ఉద్యోగులకు కేటాయించిన భూములు, వీటిని కూడా 22A జాబితాల నుంచి తొలగించింది. ఇవి ఒక రకంగా ప్రభుత్వ భూములే కదా, ప్రభుత్వమే కదా సైనికుడికి ఇస్తుంది. సో అలాంటి ల్యాండ్స్ని కూడా తొలగించారండి. నెక్స్ట్ స్వాతంత్ర సమరయోధుల భూములు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సమరయోధులకు ప్రభుత్వం భూమి అయితే ఇచ్చుంటుంది, అలాంటి వాటిని కూడా తొలగించారు. రాజకీయ బాధితుల భూములు, రాజకీయంగా నష్టపోయినటువంటి బాధితులకు కేటాయించినటువంటి భూములు. అదేవిధంగా APSFC పరిధిలో ఉన్నటువంటి భూములు అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ తాలూకా క్లియరెన్స్కు లభించినటువంటి వివిధ భూములు. సో వీటికి సంబంధించిన వాటిని కూడా 22A జాబితాలోంచి తొలగిస్తూ ఇక్కడ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు గతంలోనే ఇచ్చింది. వాటి మీద ఈ యొక్క అప్లికేషన్స్ అవన్నీ తీసుకుంటుంది అనమాట. అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వాటిని వెరిఫికేషన్ అనేది చేసి ఆ భూములను తొలగించి ఇలా మీ భూమి మీ హక్కులో భాగంగా అయితే ఇస్తుంది అనమాట. అసలు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలోకి మీ భూమి చేరిందా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సో మనకు అఫీషియల్గా ఒక వెబ్సైట్ అయితే ఉంది, registration.ap.gov.in. ఈ వెబ్సైట్లో మనము ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ని అయితే సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. తిరుపతి జిల్లా మండలము అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నెట్వర్క్ కనెక్షన్ అనేది లేదు. సో మండలాన్ని, విలేజ్ని, డోర్ నెంబర్ని ఇవన్నీ కూడా ఇచ్చేసి ఇక్కడ మనం చూడండి, ఎంటర్ ఇన్ డోర్ నెంబర్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ డోర్స్ నెంబర్స్ అని చెప్పి చెప్తున్నారు కదా. మీ ఇంటి నెంబర్ని అయితే ఇచ్చేయండి, లేదా మీ సర్వే నెంబర్ని అయినా ఇచ్చేయండి. ఓకేనా. ఇచ్చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ భూమి అనేది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉందా లేదా అనేది తెలుసుకునేదానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ప్రస్తుతానికి 22A నిషేధిత భూములకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే మీరు తెలుసుకున్నారు. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ మీకు తీసుకువస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.